హాయ్ అండి. అందరికీ నమస్కారం. సింధూర అయితే హాస్పిటల్‌లో ఉంటుంది. చెంచలమ్మ మాత్రం సింధూర కోసం పూజ చేయించుకొని వచ్చి దేవుడి బొట్టయితే సింధూరాకి పెడుతుంది. సింధూరాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చెంచలమ్మ అయితే. వెంటనే ఆ రూమ్‌లో నుంచి అయితే బయటకి వస్తూ ఉంటుంది. అక్కడికి చంటి అయితే వస్తాడు. వచ్చి చెంచలమ్మతో ఇలా చెప్తూ ఉంటాడు. సింధూర ఉన్న ఐసీయూ రూమ్‌ని చూయిస్తూ చంటి అయితే ఏడుస్తూ ఉంటాడు. అమ్మాయి గారిని ఎవరో చంపడానికి వచ్చారు అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెంచలమ్మ అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. చంటికి అయితే అడుగుతూ ఉంటుంది. ఎవరు చంపడానికి వచ్చారసలు సింధూరాని అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చంటి అయితే అక్కడ జరిగిందంతా చెప్తూ ఉంటాడు. ఆదినారాయణ అయితే వస్తాడు. వచ్చి అక్కడ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాడు గ్లూకోజ్‌లు. అదంతా చూసి అయితే వీళ్ళు కేశవ మరియు చంటి అయితే అతన్ని ఆపి ఎవరా అని చెప్పి ముసుగు తీసి అయితే చూస్తూ ఉంటారు. చంటి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు జరిగిన దానికైతే. చెంచలమ్మ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆదినారాయణ పైన. వెంటనే చెంచలమ్మ అయితే తన కారులో గన్ తీసుకొని ఆదినారాయణ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. విజయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఆదినారాయణ ఎక్కడున్నావు? ఎక్కడ దాక్కున్నావు? రా బయటకి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. వెంటనే ఆదినారాయణ అయితే వస్తాడు. వచ్చి ఏంటి ఇలా వచ్చారు? మా ఇంటికి ఎందుకొచ్చారు? అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆదినారాయణ. నిన్ను చంపడానికి వచ్చాను. సింధూరాన్ని చంపడానికి ఎందుకు చూసావు నువ్వు అసలు? అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే గన్‌తో ఒక్కసారిగా షూట్ చేస్తుంది చెంచలమ్మ. అతనైతే తప్పించుకుంటాడు ఆదినారాయణ. వెంటనే అక్కడే ఉన్న విజయమ్మ వాళ్ళ నాన్నకి అయితే ఆ బుల్లెట్ తాకుతుంది. ఆ! అని చెప్పి అక్కడే కూర్చుంటాడు అతను. వెంటనే ఆదినారాయణ వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి అయితే అతని దగ్గరికి వెళ్తారు. వెళ్లి చూస్తూ ఉంటారు అతన్ని. మండుతుంది, మండుతుంది అని చెప్పి చాలా అరుస్తూ ఉంటాడు విజయమ్మ వాళ్ళ నాన్న అయితే. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్